నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ లో చూసుకున్నట్లయితే 29.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక నిజామాబాద్ లో 38.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తర్వాత మెదక్లో చూసుకున్నట్లయితే 31.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. హైదరాబాద్ లో 38 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక ఖమ్మంలో చూసుకున్నట్లయితే 32.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తర్వాత హన్మకొండలో 29 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక రామగుండంలో చూసుకున్నట్లయితే 37.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్ గా కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండలో 29 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ లో 38.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. విశాఖపట్నంలో చూసుకుంటే 37 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గుంటూరులో చూసుకున్నట్లయితే 37.9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తర్వాత విజయవాడలో చూసుకున్నట్లయితే 39 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక కర్నూలులో చూసుకున్నట్లయితే 39 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తర్వాత అనంతపురంలో 41.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తిరుపతిలో చూసుకుంటే 39 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక నెల్లూరులో 37 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. మచిలీపట్నం జిల్లాలో 35.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్ గా కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో 35.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురంలో 41.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.